విజయ్‌కి ఇప్పుడు ఎవరు తోడుంటున్నారు అనేది ఇంకా కన్‌ఫ్యూజనే. ఎందుకంటే ఇంత సిల్లీగా పద్దాక పదే పదే పరిగెత్తుకుంటూ గవర్నర్ దగ్గరికెళ్ళడం, ఇక్కడేమో వీళ్ళతో సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం. 4 రోజులైనా ఒక పూట వస్తామంటారు, ఒక పూట రామంటారు, సరైనటువంటి బలం లేదనేటటువంటిది. ఈలోపేమో ఊరికనే జనాల్ని మెప్పించడం కోసం, విజయ్‌ని మెప్పించడం కోసం స్టేట్మెంట్‌లో గవర్నర్ తప్పు లాంటిది కథలు చెప్తుంటారు గానీ, ఫిరాయింపుల నిరోధక విధానమే గవర్నర్ చేయాల్సినటువంటి పని. ఒకవేళ స్టేజ్‌కి పర్మిషన్ ఇస్తే ఆ లోపల చీలుస్తారు. అట్లా చీల్చకూడదు. లెక్క ప్రకారం 2/3 చీలితే ఇప్పుడైనా చీల్చేసుకోవచ్చు. కానీ జరగట్లేదు అక్కడ. కాబట్టి అట్లాంటి ఫిరాయింపులు జరగకూడదని పార్టీల వారీగా మద్దతు ఇస్తే అభ్యంతరం లేదు. అది డీఎంకేలోనైనా, ఏఐడీఎంకేలోనైనా. సరే అవన్నీ మేనేజ్ చేయడానికి కావాల్సినటువంటి మనుషులు ఏం చేస్తున్నారో తెలీదు. 4 రోజుల నుంచి 40 రకాలైనటువంటి కథలు నడిచినాయి. అయితే మా గవర్నర్ దగ్గరికి వెళ్ళినటువంటి విజయ్ వెనకాల కేవీఎన్ ప్రొడ్యూసర్ ఎవరైతే కె వెంకటనారాయణ ఉండటం ఒక ఎత్తు, విష్ణురెడ్డి గ్రానైట్ బిజినెస్ మెన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన ఉండటం అన్నటువంటిది కీలకం. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు, తెలంగాణకి సంబంధించిన వాళ్ళు విజయ్తో పాటు వెళ్ళి గవర్నర్కి వింతపత్రం ఇచ్చే టీంలో ఉన్నారు అన్నటువంటి. ఎవరు వీళ్ళు, ఏంటి విజయ్తో సంబంధం తెలియాల్సి ఉంది.